హలో అందరికీ. ఈరోజు మనం విర్చువల్ గెలాక్సీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ నాగపూర్, మహారాష్ట్రలో అయితే ఉంది. 1997లో అయితే స్టార్ట్ చేశారు. ఇదేంటంటే మెయిన్‌గా ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్‌ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అండ్ దేర్ సర్వీసెస్‌నండి. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ సెక్టర్స్‌కి సంబంధించిన సర్వీసెస్ ఏమంటే లైక్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, లైక్ వెబ్ సర్వీసెస్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్‌ని సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్‌కి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో జరగాలంటే దానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ని వీళ్ళు డెవలప్ చేసి వాళ్ళ సర్వీసెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ వీటితో పాటు వీళ్ళు లీడ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి ఈ బ్యాంకర్ అండి. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. ఇదేంటంటే ఈ ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీకి తగ్గట్టుగా బ్యాంక్‌కి కావాల్సిన ఫినాన్షియల్ నీడ్స్ అన్నీ ఒకటే ప్లాట్‌ఫామ్‌లో జరిగేలాగా ఈ బ్యాంకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని అయితే వీళ్ళు డెవలప్ చేశారండి. అండ్ అంతేకాకుండా వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి ఓవరాల్‌గా 5000 బ్యాంక్ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నట్టు అండ్ అందులో బిజినెసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 15+ ఇండియన్ స్టేట్స్‌లో వీళ్ళ క్లయింట్స్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ అంతేకాకుండా ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా తాంజానియా అండ్ మలావిలో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క సర్వీసెస్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్స్‌కే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, సేవింగ్, క్రెడిట్, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ అండ్ వీటితో పాటుగా కార్పొరేట్ క్లయింట్స్ లైక్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో షుగర్, టెక్స్టైల్స్, ఫర్టిలైజర్స్, సీడ్స్, ఎడ్యుకేషన్ ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ డిసెంబర్ 31, 2024కి 329 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. నెక్స్ట్ రెవెన్యూ విషయానికొస్తే డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మనం చూసినట్లయితే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ నుంచి ఆల్మోస్ట్ 91% రెవెన్యూ అయితే వస్తుందండి. అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈఆర్‌పీ అండ్ ఈ గవర్నెన్స్ వీటి నుంచి 5-3% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్స్‌లో. అండ్ అంతేకాకుండా ఓన్లీ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి వీళ్ళ రెవెన్యూ 82% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డేటా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్క్రీన్‌లో మెయిన్‌గా ప్రాఫిట్స్ మీరు ఒకసారి చూడండి. 2023లో 3% ఉంటే ఫినాన్షియల్ ఇయర్ 2024కి వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 26% పైగా ఇంక్రీజ్ అయ్యాయండి. ఇలా సడన్‌గా ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్‌ని మేము రెడ్యూస్ చేసుకొని ఎంప్లాయీ యొక్క సాలరీస్‌ని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ కింద క్యాపిటలైజ్ చేయడం ద్వారా మా ప్రాఫిట్స్ అయితే ఇలా ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు. బట్ ఇలా సడన్‌గా ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్టెబిలిటీ అండ్ ఫ్యూచర్ బిజినెస్ ఏదైతే ఉందో వాటికి ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్స్ అండ్ పర్టిక్యులర్‌గా డెప్త్ కూడా మీరు చూసినట్లయితే ట్రస్ట్ ఫిన్‌టెక్ లిమిటెడ్ ఇక్కడ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారండి. బట్ విర్చువల్ గెలాక్సీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, మార్జిన్ ప్రకారంగా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. బట్ 2023 వరకు వీళ్ళ ఫినాన్షియల్స్ అయితే యావరేజ్‌గానే ఉన్నాయి. ఆ తర్వాత సడెన్‌గా జంప్ అయింది. దానికి గల ప్రాపర్ రీజన్ కూడా ఇచ్చారు. బట్ వీళ్ళు కూడా అంత చీప్ వాల్యూ అయితే లేదండి. వీళ్ళ ఫినాన్షియల్స్ కూడా అట్రాక్టివ్‌గానే కనపడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే మే 9న ఓపెన్ అయ్యి మే 14న క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ఐపీఓ ద్వారా వీళ్ళు 93 క్రోర్స్ పైగా రైజ్ చేస్తుంటే అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,42,000 అండి. అండ్ లాట్ సైజ్ అండ్ ప్రైస్ బ్యాండ్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటుగా ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 353 క్రోర్స్ పైగా అండి. నెక్స్ట్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఓన్లీ మహారాష్ట్ర నుంచి వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవ్వడం, వన్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ వాటి నుంచి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల ఇన్ ఫ్యూచర్‌లో ఇక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉందండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 14% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం like, share and subscribe. Thank you for watching.